దగ్గర రీసెంట్ టైంలో వరుస డిజాస్టర్స్ మూవీస్తో పూర్తిగా డౌన్ అయినా కూడా వరుస సినిమాలతో కుమ్మేస్తూ ఉన్న మాస్ మహారాజా రవితేజ ప్రతి సినిమా విషయంలో మాత్రం బిజినెస్ పరంగా మాత్రం కుమ్మేస్తూ ఉండగా లాస్ట్ ఇయర్ మిస్టర్ బచ్చన్ మూవీతో భారీ డిజాస్టర్ను సొంతం చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఏడాదికి పైగా టైం తీసుకున్న రవితేజ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్లో మాస్ జాతర మూవీతో రచ్చ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ట్రైలర్కి ముందు వరకు బజ్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ భారీగా పెరిగిపోయింది. బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్ల మంచి అడ్వాన్స్లను సొంతం చేసుకోగా ఇక బాక్సాఫీస్ దగ్గర భారీ టార్గెట్తోనే బరిలోకి దిగుతోంది. ఒకసారి వరల్డ్ వైడ్గా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే మాస్ జాతర వరల్డ్ వైడ్ బిజినెస్ నైజాం 10 కోట్లు, సీడెడ్ 3.50 కోట్లు, ఆంధ్ర 11.50 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 25 కోట్లు, కర్ణాటక ప్లస్ రాయల్స్ 2 కోట్లు, ఓవర్సీస్ 3 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్గా 30 కోట్లు. వరల్డ్ వైడ్గా వరుస ఫ్లాప్స్తో కూడా మరోసారి మాస్ బిజినెస్తోనే సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రజెంట్ మంచి బిజినెస్ సొంతం చేసుకుంటూ రిలీజ్ కాబోతున్న మాస్ జాతర ఇప్పుడు రవితేజకి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మాస్ జాతర బిజినెస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.